అమ్మ పెట్టదో అడుక్కు తిననివ్వదు అని చెప్పేసి. ఇప్పుడు హెరిటేజ్ అనేది ఎవరిదండి? స్వయంగా చంద్రబాబు గారిది కదా. మరి ఆయన దేశ సేవ కోసం చేస్తున్నాడా, వ్యాపారం కోసం చేస్తున్నాడా? లేదు. ఆయన తన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అన్ని కోఆపరేటివ్ మిల్క్ ఫ్యాక్టరీలన్నింటినీ తీసేసి నాశనం చేసేసారు కదా. వాటన్నిటిని ప్రైవేట్గా పాలు చేసేసారు కదా. సరే, ఆ రోజున రాయలేదు మనం ఆయనకి సంబంధించినటువంటి సేవలో, కంచిగారుడు సేవలో ఉండిపోయాం, రామోజీరావు గారికి సంబంధించినటువంటి పత్రిక. ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించి వీళ్ళ ఆస్తులన్నీ తెలంగాణలో ఉంటాయి, హైదరాబాద్లో ఉంటాయి. అది బాగుపడాలి, ఆంధ్ర నాశనం చేయాలి. ఇక్కడికి వచ్చే పరిశ్రమలని నానా రాచి రంపాన పెడుతున్నారన్నమాట. మా టీవీని చక్కగా ఒకప్పుడు ఎక్కడో ఉన్నటువంటి మా టీవీని పైకి తీసుకెళ్ళి ఆ పైన స్టార్ టీవీకి అమ్మాడు నిమ్మగడ్డ ప్రసాద్. మంచి బిజినెస్ మ్యాన్. క్రైసిస్లో ఉన్న బిజినెస్ని టేక్ ఓవర్ చేసి ప్రాఫిట్స్లోకి తెచ్చి అమ్మేటటువంటి మంచి నిపుణుడైనటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి వాన్పిక్ పెడుతుంటే దాని మీదన విషం చిమ్మి చివరికి అది నాశనం అయ్యేలా చేసాం. లేపాక్షి నాలెడ్జ్ హబ్ అట్లాగే నాశనం చేసాం. అంటే మొత్తం పెట్టుబడులు ఇక్కడ ఉండకూడదు, తెలంగాణలో ఉండాలి, హైదరాబాద్లో ఉండాలి. హైదరాబాద్ బాగుపడాలి, ఆంధ్ర బాగుపడకూడదు. ఇక్కడ వాటి మీద విషం చిమ్ముతాం. ఎవడు ఏది పెట్టినా అదాని మీద విషం చిమ్ముతాం. ఇప్పుడు ఇండోసోల్ సంస్థ మీద విషం చిమ్ముతా, రోజుకో కథనం. ఇండోసోల్ సంస్థ మీద వాళ్ళ తాజాగా ఈనాడు రాసుకొచ్చినటువంటిది ఏంటంటే, షిర్డీసా ఎలక్ట్రికల్స్ మనవాళ్ళదే, ఇండోసోల్ దాని అనుబంధ సంస్థ క్వార్జ్ లీజుల కోసం దరఖాస్తు చేసింది, వెంటనే ఇచ్చేయండి, ఎన్నికల కోడ్ వచ్చేలోపు అంతా ముగిసిపోవాలి. ఇది సీఎం జగన్ సన్నిహిత సంస్థ విషయంలో జరుగుతున్న హడావిడి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ అటవీ భూముల్లో ఈ సంస్థకు లీజుల కోసం ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో లీజుకి నిరభ్యంతర ధృవపత్రాలు ఇవ్వాలని చెప్పేసి వెంటపడిపోతున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అయినా ఎవడైనా సరే ఇక్కడకు ఆదాయం వస్తుంటే వదిలేయాలా, లేకపోతే దగ్గర పెట్టుకోవాలా, కూర్చోబెట్టుకోవాలి ఏళ్ళ తరబడి. ఒకవేళ ఇప్పుడు మనమే రాస్తున్నాం కదా రోజు జగన్ పని అయిపోయింది దిగిపోతున్నాడని. మరి ఇప్పుడు ఆ లీజు ఇచ్చారనుకుందాం ఇండోసోల్కి, రేపు పొద్దున్న డబ్బులు అయితే తెలుగుదేశం ప్రభుత్వానికే వస్తాయిగా. డబ్బులు ఇవ్వకుండా అయితే ఎవరికి లీజుకి ఇవ్వరు కదా. రెండవది, ఇక్కడికి ఏ కంపెనీలు వస్తున్నా రాయరు. అదానీ వచ్చినా రాయరు, అంబానీ వచ్చినా రాయరు, భజంకా వచ్చినా రాయరు, ఎవడొచ్చినా రాయరు, ఇంక్లూడింగ్ ఇన్ఫోసిస్ వచ్చినా రాయరు. ఇక్కడి నుంచి పరిశ్రమలన్నీ వెళ్ళిపోతున్నాయనే రాస్తారు. ఈ మాట నేను రోజు వాగి నాకు చిరాకు పుడుతోంది. వీళ్ళకి రాయడానికి చిరాకు పుట్టట్లేదు. ఈ దరిద్రం ఏంటంటే ఆంధ్రాకి పట్టిన శాపం రామోజీరావు, రాధాకృష్ణ. వీళ్ళని దరిద్రులు అనలేను, ఎందుకంటే వీళ్ళిద్దరూ పెద్ద మనుషులు సమాజంలో. ఈ పెద్ద మనుషుల దరిద్రం అంతా ఏంటంటే వీళ్ళ భావదారిద్ర్యం. వీళ్ళకి చంద్రబాబు లేకపోతే ప్రపంచం అంతా కూడా శూన్యంగా కనబడుతుంది. చంద్రబాబు మీద ప్రేమించవచ్చు, తప్పేం లేదు, బాబు రావాలని కోరుకోవడం తప్పలేదు. కానీ బాబు లేని రాష్ట్రాన్ని, బాబు లేని రాజ్యాన్ని అంగీకరించలేనటువంటి ఒక మానసిక జాడ్యంతో బాధపడుతూ ఆ వ్యవస్థ నాశనం అయిపోవాలి, ఆ రాజ్యం నాశనం అయిపోవాలి, ఆ రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకునేటువంటి ఓ దౌర్భాగ్య పరిస్థితి. చివరికి బడా పారిశ్రామికవేత్తలను కూడా దొంగలుగా చూపించేటువంటి నీచమైన చరిత్ర వీళ్ళ సొంతం అవుతుంది. ఈ దరిద్రం ఇంకెంతకాలం ఆంధ్రప్రదేశ్ భరించాలో అర్థం కావట్లేదు.